straight, take sitting posture 90 degrees, change your attitude, change your life. తర్వాత మారాలి. టుడే క్లాస్ గ్రాఫోథెరపీ మీద మనం చేయడం జరిగింది. గ్రాఫో అంటే వ్రాయడము, థెరపీ అంటే ట్రీట్మెంట్, చికిత్స. గ్రాఫోథెరపీ వలన ఉపయోగాలు ఏంటో చెప్పాను. మీలో డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెంట్, మెమరీ పవర్ ఇంక్రీజ్, నెగటివ్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది, అలాగే పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. మీలో కరేజ్ వస్తుంది, అలాగే గోల్ సెట్టింగ్ కూడా ఉందన్నమాట గ్రాఫోథెరపీలో. టోటల్గా ఇది మిమ్మల్ని చేంజ్ ఒక యాటిట్యూడ్, బిహేవియర్ను చేంజ్ చేసేటువంటి థెరపీ అనమాట. ఇది మీరు ఒక 21 days రెగ్యులర్గా ఈ యొక్క థెరపీని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క లెటర్స్లో వాళ్ళలో ముందు చేంజ్ వస్తుంది, వాళ్ళకి లెటర్ స్ట్రోక్స్ బాగా అందంగా వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు రెగ్యులర్గా 21 days ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా చేయాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. హ్యాండ్ రైటింగ్ టిప్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సిట్టింగ్ పోస్చర్ ఎప్పుడు కూడా 90 degreesలో బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి, 2 పాదాలు నేల మీద ఉండాలి. పెన్ను నేను చెప్పిన విధంగా రోజు అలానే పట్టుకొని రాయండి. ఎవరైతే ఈ టిప్స్ ఫాలో అవుతారో వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్లో చేంజ్ వస్తుంది. అలాగే ప్రెజర్, పెన్ ప్రెజర్, హెవీ ప్రెజర్ యూజ్ చేయకూడదు, నార్మల్ ప్రెజర్ మాత్రమే ఉండాలి. నార్మల్ ప్రెజర్ రావాలంటే పెన్ను పైకి ఎవరైతే పట్టుకొని రాస్తారో వాళ్ళకి నార్మల్ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈ యొక్క టిప్స్ బాగా డైలీ ప్రాక్టీస్ చేయండి. టిప్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఆ యొక్క గ్రాఫోథెరపీని చేస్తూ ఉండాలి. ఓకేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్.